సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం. అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్డుకి సంబంధించి కీలకమైన 3వ ప్యాకేజీ పనులకి సంబంధించిన టెండర్లు రిలీజ్ చేసేందుకు ఏపీసీఆర్డీఏ కసరత్తు చేస్తుంది. ఆల్రెడీ నెల రోజుల క్రితమే దీనిపైన ఒక మదింపు చేసింది. 511 కోట్ల రూపాయలు అంచనా వ్యయాన్ని వేశారు. అయితే ఇతర అంశాలను కూడా దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు మొత్తంగా 535 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి 3వ ప్యాకేజీ పనులకి ఏపీ గవర్నమెంట్ క్లియరెన్స్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ పనులు ప్రారంభించడానికి అధికార యంత్రాంగం కసరత్తు చేస్తుంది. అసలు సీడ్ యాక్సిస్ రోడ్డు కథ కమామిషి ఏంటి, మళ్ళీ కొత్తగా ఈ నిర్ణయాలు ఎందుకు తీసుకోవాల్సి వస్తుంది, దాన్ని ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. అమరావతిలో కోర్ క్యాపిటల్ ఏరియాకి సంబంధించి ఏదైతే మాస్టర్ ప్లాన్లో గవర్నమెంట్ సిటీగా ప్లాన్ చేశారో అక్కడికి యాక్సెస్ కావాలంటే సీడ్ క్యాపిటల్ ఏరియా నుంచి ఇది మొత్తం ఈ ఏరియాలోనే ఈ సెంటర్ పాయింట్లోనే అమరావతికి సంబంధించినటువంటి కోర్ క్యాపిటల్ ఏరియా డెవలప్మెంట్ ఉంటుంది. అందులో 3వ రహదారి అంటే ఇక్కడ నుంచి చూసుకుంటే మనకి E3 రహదారి అని చెప్తున్నారు అనమాట. ఇది E3 రహదారి, దీన్నే సీడ్ క్యాపిటల్ ఏరియా, సీడ్ క్యాపిటల్ యాక్సిస్ రోడ్ అని చెప్పని అంటున్నారు అనమాట. సో మొత్తం ఇది E3 అనేటువంటి పేరుని ఈస్ట్ వైపు నుంచి చూస్తే ఉంటుంది. ఇది N17 రహదారి, ఇటువైపు మేజర్ జంక్షన్ అవుతుంది అనమాట N17. ఇక్కడ వరకు ఈ నిర్మాణం అంతా కూడా 2018 నాటికే పూర్తయింది. అయితే ఇక్కడ వరకు అంటే దాదాపు 18 కిలోమీటర్ల వరకు అయింది. ఇప్పుడు ఇంకొక 3.5 కిలోమీటర్లు 3.6 కిలోమీటర్లు సెకండ్ ప్యాకేజ్ కింద స్ట్రెచ్ అవుతుంది. ఈ 3వ ప్యాకేజ్ ఏంటంటే ఇది NH16కి కనెక్ట్ అయ్యేటువంటి దారి అవుతుంది అనమాట. NH16 అంటే కోల్కతా చెన్నై జాతీయ రహదారికి కనెక్ట్ చేస్తుంది. దానికి కాంప్లికేషన్స్ కొన్ని ఉన్నాయి. అక్కడ మంగళగిరి కొండ అంటే సీతానగరం కొండ అంటారు, ఆ కొండని కర్వ్ చేస్తూ ఇక్కడ ఒక బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుంది. అలానే నేషనల్ హైవేకి 2 వైపులా కూడా యాక్సిస్ ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అందుకనే ఈ ప్యాకేజీకి కొంత ఖర్చు ఎక్కువ అవుతుంది. 535 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పని అంచనా వేశారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చింది. దీనికి సంబంధించినటువంటి మ్యాప్ చూస్తే కనుక ఒక క్లారిటీ వస్తుంది అనమాట. ఇది మొత్తం మీద ప్యాకేజ్ 3లో వచ్చేటువంటి సీడ్ యాక్సిస్ రోడ్ ప్యాకేజ్ 3 నిర్మాణం ఈ విధంగా వస్తుంది అనమాట. ఇక్కడ వరకు ప్యాకేజ్ 2 అనమాట. ఇది ప్యాకేజ్ 2 కింద ఇక్కడ వరకు నిర్మాణం అవుతుంది. ఇది మళ్ళీ ఫ్లాట్ రోడ్డు, మామూలు రోడ్డు కిందే ఉంటుంది. గతంలో ఏంటంటే ఇక్కడ భూమి ఇవ్వకపోవడం వలన, భూ సమీకరణకు సహకరించకపోవడం వల్ల అక్కడ ఆగిపోయింది. అది ఇప్పుడు భూమి సమీకరణకి సహకరించడం వల్ల ఇచ్చేశారు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ కనిపిస్తున్నటువంటి ప్లేస్ మొత్తం కూడా ఇట్లా వచ్చి ఇది ప్రకాశం బ్యారేజ్కి సంబంధించినటువంటి రహదారి. దీని పైనుంచి వచ్చి ఒక కరువు రూపంలో ఈ సీతానగరం కొండను తిరుగుతూ ఇటు వచ్చి ఇక్కడ ఒక జంక్షన్ పాయింట్ అనమాట. అటు నుంచి ఇటు వెళ్ళేటువంటి వాహనాలు, అలానే ఇటు నుంచి వెళ్ళేటువంటి వాహనాలకి ఇలా అనమాట ఒక అండర్ పాస్ ఇది చేయాల్సి వస్తుంది. అటు వెళ్తే విజయవాడ, ఇటు వస్తే గుంటూరు, ఇటువైపు అమరావతి. సో ఇది ఒక చాలా ట్రై జంక్షన్ పాయింట్ అవుతుంది అనమాట. అందుకనే క్రూషియల్ డిజైన్, ఇటు పక్కన కృష్ణానది ఉంటుంది, జనావాసాలు ఉంటాయి, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ కాంప్లికేటెడ్ డిజైన్ నిర్మాణానికి సంబంధించినటువంటి డిస్టెన్స్ తక్కువే ఉంటుంది. మొత్తం చూస్తే 4 కిలోమీటర్ల లోపే ఉంటుంది. కానీ డిజైన్లో ఉన్నటువంటి కాంప్లికేషన్ వలన ఖర్చు ఎక్కువ అవుతుంది దీనికి. ఇది గతంలోనే నిర్మాణం చేయాలని చెప్పని భావించారు. మీరు మొత్తం సీడ్ యాక్సిస్ రోడ్డుకు సంబంధించినటువంటి టోటల్ ప్రణాళికని చూస్తే ఈ పిక్చర్ ఒక క్లారిటీ వస్తుంది. అమరావతి ఇలా ఒక జంక్షన్ పాయింట్ కింద వస్తుంది. అటు ఎగువ నుంచి వచ్చేటువంటి వాహనాలు, ఇటు టర్న్ అయ్యేటువంటి వాహనాలు. ఇక్కడ ఒక పెద్ద ట్రంపెట్ జంక్షన్ ఫామ్ అవబోతుంది. నేషనల్ హైవేకి కనెక్ట్ అయ్యేటువంటి రోడ్డు అనమాట. అలాగే సీడ్ యాక్సిస్ రోడ్డు మొత్తం కూడా 8 వరుసలు, ఒక మధ్యలో 3 వరుసలు BRTS రోడ్డు, అటు మళ్ళీ 2 వరుసలు, ఇటు 2 వరుసలు, మళ్ళీ సబ్ ఆర్టీరియల్ రోడ్స్ ఇవన్నీ పెట్టుకున్నారు. కాబట్టి అక్కడ పెడిస్ట్రియన్స్ వే అవి కూడా పెట్టారు. సో అదే తరహాలో నిర్మాణం జరగబోతుంది. ఇది మొత్తం చూస్తే 9 వరుసల రహదారిగా అది కనిపిస్తుంది. అవి కాకుండా వాక్ వేస్ కూడా అందులో అరేంజ్ చేస్తున్నాం. సో ఇదే తరహాలో ఇప్పుడు ఈ డిజైన్ని NH16తో కనెక్ట్ చేయడం అనేది చాలా ముఖ్యమైనటువంటి నిర్ణయం కింద రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దీంతోపాటు ఇంకొక విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మొత్తం దీనిలో ఉన్నటువంటి డిజైన్ కాంప్లికేషన్ని దృష్టిలో పెట్టుకునే అంచనా వ్యయం ఎక్కువగా ఉంది. 535 కోట్ల రూపాయలు అవుతుంది. ఉన్నటువంటి స్ట్రెచ్ చిన్నదైనప్పటికీ కూడా స్పీడ్ అంటే ఆ డిస్టెన్స్ వైజ్గా వచ్చేటువంటి లొకేషన్ చాలా అవుతుంది. ఇంకోటి ఏంటంటే అమరావతిలో ప్రతి రోడ్డు కూడా డెడ్ ఎండ్ రోడ్డుగా ఉండకూడదు అనేటువంటి ఒక ప్రణాళికని మాస్టర్ ప్లాన్లో డిజైన్ చేశారు. అంటే ఏ రోడ్డు అయినా కానీ ఇట్లా ముందుకు వెళ్లే విధంగానే కనెక్ట్ చేశారు. అందుకనే ఇన్నర్ రింగ్ రోడ్ వస్తే ఈ రోడ్లన్నీ కూడా ఇన్నర్ రింగ్ రోడ్డు కనెక్ట్ అయ్యేలాగా ప్రణాళికలు సిద్ధం చేస్తారు. అందుకనే రోడ్ నెట్వర్క్ చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది. కాబట్టి అమరావతిలో సీడ్ క్యాపిటల్ ఏరియాకి వెళ్ళడంలో ఈ సీడ్ యాక్సిస్ రోడ్డు మరింత ముఖ్యమైనటువంటి వ్యవస్థ అవుతుంది. ఇందులో 2 రహదారులు, ఇప్పుడు E13 రహదారిని కూడా ఈ కొండ అవతల నుంచి అంటే దీన్ని కూడా NH16కి కనెక్ట్ చేయాలనేటువంటి ఆలోచన చేశారు. NH16 ఇటువైపు వస్తుంది, ఇదేమో ప్రకాశం బ్యారేజ్ నుంచి వచ్చేటువంటి రోడ్డు అనమాట. NH16కి E3 ఎలా కనెక్ట్ అవుతుందో E13 కూడా ఇక్కడ కనెక్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ ఈ పనులు మొదలైనవి. ఈ కొండని తవ్వి ఆల్రెడీ DGP ఆఫీస్కి బ్యాక్ సైడ్ నుంచి వస్తుంది, ఎయిమ్స్కి ఒక పక్క నుంచి వచ్చేటువంటి రహదారి అనమాట. ఈ 2 రహదారుల్ని జాతీయ రహదారితో అనుసంధానిస్తే అమరావతికి భవిష్యత్తులో నేషనల్
రోడ్ వేస్తో కనెక్టివిటీ వస్తుందనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. సో ఇప్పుడు ఆల్రెడీ ఈ పనులు మొదలైపోయినాయి కాబట్టి E3 రహదారికి సంబంధించినటువంటి పనుల్ని వేగంగా ప్రారంభించే దిశగా ఏపీసీఆర్డీ అధికారులు కసరత్తు చేస్తున్నారు.